కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో బద్వేల్ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర ఆంధ్ర స్వచ్ఛ కార్యాలయాలు కార్యక్రమంలో భాగంగా బద్వేల్ ఎంపీడీఓ ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న తోపుడు బండ్లను ఇతర వస్తువులను మున్సిపల్ ట్రాక్టర్తో బయటకు తరలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్డీఓ చంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ బద్వేల్ డివిజనల్ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలని, ఆఫీసుల ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు ఉండటం వలన వాటిలోకి విష సర్పాలు చేరుకుని వాటి వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ చంద్రమోహన్, ఎంఆర్ఓ ఉదయభాస్కర్, ఎంపీడీఓ మల్లేశ్వరి వారి సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్యాలయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం చాలా పారిశుద్ధ్యం లోపించిందని ఎంపీడీఓ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఈ క్యాంపస్ అంతా తిరగడం జరిగింది. మేము కూడా కొద్దిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కొద్దిగా శుభ్రం చేయడం జరిగింది. సో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిరోజు ఎంతోమంది వచ్చిపోతుంటారు. సో అందులో భాగంగా వాళ్ళ యొక్క పరిసరాలు, మన కార్యాలయ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తే చాలా వరకు వేరే వాళ్ళు అనాథరైజులుగా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా తీసివేయడానికి కార్యాచరణ రూపిస్తాం. అలాగే కొన్ని బిల్డింగ్స్ కూడా చాలా డిలాబిటేటెడ్ కండిషన్. సో దానివల్ల ఏమన్నా పాములు, పురుగులు ఇలాంటివి వచ్చి కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి సో వాటిని కూడా డిమాలిషన్కు చేయడం. సో ఆఫీస్ కార్యాలయాలన్నీ కూడా కొంచెం శుభ్రతగా ఉంచడమే ఈ కార్యక్రమంగా ముందు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్యాలయాలు ప్రోగ్రాంలో భాగంగా మన బద్వేల్ మండలంలోని మండల కాంప్లెక్స్ సముదాయంలో ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ అండ్ మండల అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. మా కార్యాలయాలు ఏ విధంగా అయితే ఉంటాయో వాటిని బట్టే మమ్మల్ని అంచనా వేస్తారన్న ఉద్దేశంతో ముందు మన కార్యాలయాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇవాళ కార్యక్రమంలో నీట్గా కొన్ని ఏరియాస్ అన్నీ క్లీన్ చేయడం జరిగింది. ఇంకేవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ సాయంత్రం వరకు పూర్తిగా స్వచ్ఛత మెయింటైన్ చేసేలాగా చేస్తాము. ఈ సందేశాన్ని మేము ప్రతి పల్లెకి, ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాము. మన కార్యాలయం ఏ విధంగా అయితే మన బాధ్యత అని మేము అనుకుంటున్నామో, మన ఇల్లు, మన వీధి, మన ఊరు కూడా మన బాధ్యత అని అందరూ గ్రహించాలి. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ.